అపోస్తుల కార్యముల గ్రంథములో మొదటి అధ్యాయములో 8వ వచన భాగాన్ని నేను చదువుతాను, అందరూ ఆలకించండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎంతంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. దేవునికి స్తోత్రం. మీరు చదువుకున్న వాక్యంలో యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి శిష్యులకు చాలాసార్లు కనపడ్డారు. శిష్యులతో పలుమార్లు మాట్లాడుతూ వచ్చారు. ప్రభుకి స్తోత్రం. మాట్లాడిన తర్వాత చివరి మాట, ఈ మాట ఇది చివరి మాట. అంటే చనిపోకముందు, సమాధి చేయబడకముందు చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తమని చెప్పిన మాట కూడా లాస్ట్ మాటే. అయితే చూడండి, పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోయే ముందు చివరి మాట ప్రభువారు ఒకటి చెప్తున్నాడు. ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని అంటా ఉన్నాడు. స్తోత్రం. మీరు యెరూషలేములో యోదయ సమరయ ఇతర ప్రాంతాలలో బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. మీ సాక్ష్యము నన్ను బట్టి భూమి అందంతటా ప్రకాశించిద్ది అని చెప్తా ఉన్నాడు. స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తే మీరు ఏమవుతారంట? శక్తి పొందుకుంటారు. ఏం శక్తి? ఆ శక్తి ఏమి శక్తి? దేవుని శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుందట. హల్లెలూయా చెప్పండి. మీరు ఆ పరిశుద్ధాత్మను పొందకపోతే ప్రభు అంటారు బైబిల్లోనే, ఆత్మ లేనివాడు, చెప్పండి, ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. దైవ సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు. మరి ఎవరి సంబంధి వాడు? ఆత్మ లేనివాడు దేవుని వాడు కాకపోతే ఖచ్చితంగా దెయ్యపు సంబంధే. ఉంది దేవుడు, లేకపోతే దెయ్యం. పరిశుద్ధాత్మ వరాన్ని మీరు కలిగి ఉంటే దేవుని సంబంధులు అవుతారు, మీరు శక్తిమంతులై ఉంటారు. పరిశుద్ధాత్మ పొందకుండా ఉన్నంత కాలం, పరిశుద్ధాత్మ వరాన్ని మీరు అనుభవించకుండా ఉన్నంత కాలం లోక సంబంధులై ఉంటారు, శరీర సంబంధులై ఉంటారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. స్తోత్రం. బైబిల్లో యావేలు గ్రంథంలోను అపోస్తుల కార్యాల్లో రాయబడ్డ మాట ఏంటంటే, అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను, చెప్పండి, నా ఆత్మను ఏమన్నాడు? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ప్రభుకి స్తోత్రం. కుమ్మరించేటువంటి ఆత్మ దేవుడు ఈ రోజులో ఇస్తానని చెప్పాడు. అంత్య దినములలో, వింటున్నారా? ఆఖరి దినములలో పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడు. కొలతలేని ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన అంటాడు, నన్ను అడుగుండి, విన్నారా, నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా పరిశుద్ధాత్మను ఇస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. అసలు మనకు పరిశుద్ధాత్మ వరం ఉందా? ఆత్మతో నింపబడ్డామా మనం? కొంచెం తల్లి పైకి అయితే నా మొహం చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. నీకు పరిశుద్ధాత్మ ఉన్నదా? పరిశుద్ధాత్మ నీకు లేకపోతే నువ్వు దేవుని సంబంధివి కానే కాదు. పైగా ఒకవేళ పరిశుద్ధాత్మ నీకుంటే నువ్వేమవుతావంటే శక్తిమంతురాలు అవుతావు. శక్తి కలిగి, బలం కలిగి ఉంటావు, బలహీనంగా ఉండవు. ఏమండి? ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని దేవుని వాక్యం. ఆ ఆత్మ లేకపోతే దేవుని వాడు కాడని దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకి బాగా పరిచయమైన వ్యక్తులు కొందరు ఉన్నారు. వాళ్ళలో ప్రాముఖ్యమైన వ్యక్తి సంసోన్. ఎవరు చెప్పండి? సంసోన్, న్యాయాధిపతి. సంసోను పుట్టినప్పుడే దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు సంసోన్. వ్రతము చేస్తూ నాజీరు కలిగి ఫిలిష్తీయుల చేతిలో నుంచి
ఇశ్రాయేలు జాతిని కాపాడటానికి ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ ఉన్న సంసోను సింహముతో పోరాటం చేసి సింహపు నోరు 2 దవడలు పట్టుకొని చీల్చేసేసాడు. పరిశుద్ధాత్మ ఉన్న దావీదు గొర్రెల మీదకి సింహం దాడి చేస్తానికి వస్తే సింహాన్ని పట్టుకొని చంపాడు. పరిశుద్ధాత్మ ఉన్న దావీదు తోడేళ్ళను కూడా చంపాడు. పరిశుద్ధాత్మ ఉన్న దావీదు గొల్యాతును కూడా ఒక్కరాయితో చంపేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే చిన్నపిల్లలైనా బాలురైనా శత్రువుని ఓడించేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు సంసోను చిన్న వయసులోనే ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. కనుకనే సింహాన్ని ఓడించాడు. పచ్చి గాడిద ఎముక తీసుకొని ఎంతమందిని? 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. హల్లెలూయా. నిద్రపోతున్నారు, వింటున్నారా? హలో, చూడండి. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న మాట, ఆత్మ మీ మీదకు వస్తే మీరు శక్తిమంతులై ఉంటారు. మీ విరోధిని, మీ శత్రువుని జయించేవారుగా ఉంటారు. మీలో ఉన్న ఆత్మ మీ శత్రువుని మీ మీద గెలవకుండా ఓడింపజేస్తుంది, మీకు విజయాన్ని దయచేస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదా? విన్నారన్నమాట. ఏంటో చెప్పండి. ఏంటిది అది? ఎప్పుడన్నా చూసారా? కనపడింది ఎక్కడన్నా మీకు? పరిశుద్ధాత్మ. మరి మమ్మ విందాం. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను మీకు? ఆత్మ లేనివాడు దేవుని సంబంధి కాడు. ఆత్మ లేకపోతే శక్తిమంతులం కాదు. ఆత్మ కలిగిన దావీదు, ఆత్మ కలిగిన సంసోను వారి మీదకు దాడి చేయడానికి వచ్చినటువంటి క్రూర మృగాలను, దుష్ట మనుషులను జయించగలిగారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ ఉన్న దావీదు సితార పట్టుకొని పాటలు పాడుతూ ఉంటే సౌల్లో ఉన్న దురాత్మ ఏం చేసింది? బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మన జీవితంలో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం అంటాం. ఆ చివరిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనబడిన దేవుడు నీలో నాలో ఉండకపోతే మనం ఇంకా శరీర సంబంధులుగా, ఇంకా లోకస్తులముగా, అసలు మార్పు చెందని వారుగా లోకంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అంచె దినాలలో ప్రభు అన్నాడు, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కుమ్మరించేటువంటి కడవరి కాలపు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. ఏమై ఉండాలి? ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. దాన్ని పౌలు అంటాడు పత్రికల్లో, ఆత్మపూర్ణులై ఉండండి. ఏంటంట? ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు. ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, బైబిల్ తీయండి అందరూ. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? 14వ అధ్యాయం మొదటి వచన భాగం. పరిశుద్ధాత్మతో సంబంధించిన ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా ప్రవచన వరమును, స్తోత్రం, పరిశుద్ధాత్మను, అందులో ఉన్న వరములను ఆసక్తితో ఏం చేయమన్నాడు దేవుడు? అపేక్షించమన్నాడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. స్తోత్రం. గట్టిగా. ఏంటో వస్తున్నాం, పోతున్నాం, బైబిల్ తీసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నాం, కానీ నాలో ఆత్మ ఉందా లేదని ఎవరు ఆలోచన చేయటల్లా. నేను పరిశుద్ధాత్మతో ఉన్నానా లేదా? నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేస్తున్నాడా లేదా? నువ్వు ఆత్మ సంబంధంగా ఉన్నావా, లేకపోతే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా? పాత వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి ఏమన్నా వ్యత్యాసం ఉందా? హలో, హలో చెప్పండి గట్టిగా. అదే ఒకప్పుడు ప్రార్థన రాకుండా ఉన్న మనకి,
ప్రార్థనకు వచ్చిన మనకి ఏమైనా మార్పు కనపడతా ఉందా? మనలో మార్పు కనబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మార్పు కొంచెము కూడా కనబడదు. మారు మనసుకు తగ్గ జీవితాన్ని మనం జీవించలేము. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట, పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మనతో ఉంటే మనం శక్తిమంతులం అవుతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత ఏదైనా చేయగలం, అది లేకుండా ఏం చేయలేము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ప్రయాసపడాలి. మీరు అదే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో చదివితే కనుక ఎప్పుడు పరిశుద్ధాత్మ దిగొచ్చింది చూడండి, చదవండి. అదే అధ్యాయంలో 14వ వాక్యం చూడండి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, చూడండి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. బాగా గమనించాలి. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, ఏ మనసుతో? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచెను. స్తోత్రం. చెప్పండి గట్టిగా. కొంచెం కిందకు రండి, మీరు కొంచెం కిందకు రండి. 19. ఈ సంగతులు యెరూషలేములో కాపున్న వారు అందరూ తెలియవచ్చును కనుక వారు భాషతో కొంచెం ఒక్క నిమిషం ప్రభుకు స్తోత్రం కలుగును గాక. 22. ఆయన వారి మధ్య సంచరించి ఉండిన కాలమందంతయు కాదు ఒక్క నిమిషం నేను చెప్తాను. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మాట చూడండి, ఎక్కడ చూడండి. పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు అన్నమాట అమ్మా. 2వ అధ్యాయమా? చదవండి. అయితే పెంతెకోస్తు కరెక్ట్. పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇల్లంతటా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలో విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేంతో? స్తోత్రం. దేంతో నింపబడ్డారు వీళ్ళంతా కూడా? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. హల్లెలూయా. ఎలా? చూడండి. మరియు 3వ వచనం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. స్తోత్రం. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగుతూ ఉన్నాడు. ఆత్మ ఎవరిని తాగితే వాళ్ళు ఏం చేస్తున్నారట? భాషలు మాట్లాడుతున్నారు, అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. స్తోత్రం. దావీదు మహారాజు మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. అందుకే దావీదు గురించి మనం పాడతాం. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదమని పాడతాం. దావీదు దేవుని ఆత్మతో నింపబడిన వాడై మందసం ముందు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అతని ఒంటి మీద వస్త్రాలు ఊడిపోయింది కూడా తెలియలా. హల్లెలూయా. నాట్యమాడుతూ గంతులు వేస్తూ దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి కావాల్సింది కూడా ఆరాధనే. ప్రభుకు స్తోత్రం. నిన్ను దేవుడు చూసినప్పుడు నీలో ఆరాధన ఎంత ఉంది? ఆరాధన ఎలా చేయాలి? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, చెప్పండి, సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. ఏంటో కొంతమందికి చర్చికి రంగా నిద్ర వచ్చింది ఎందుకో నాకు అర్థం కాదు. మానుకోండి, ఈ చెడ్డ అలవాటు మంచిది కాదు. ప్రభుకు స్తోత్రం. దేవుడు ఎవరట? ఆత్మ.
కనుక ఆత్మదేవుని ఆరాధించే మనమట దేంతో చెప్పండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? మన ఓట్లు వేసారుగా మీరు, అదే పోయిన సోమవారం ఓట్లు వేసారుగా, ఓటు వేయటానికి వెళ్ళారు. ఊరికి వెళ్ళారా? ఊగులాడతా ఎట్లా వెళ్ళారు? ఆ కార్డు అది తీసుకెళ్ళి నువ్వా కాదా, నేనే పలానా పేరు చెప్పగానే అవతల 2-3 వాలంటీర్లు కూర్చొని ఉంటారు. ఆ కూర్చున్న సార్ అడుగుతాడు, పలానామా ఏమైనా అంటే ఏమేనండి, ఏం కాదు, ఏమెందుకు వచ్చింది, దొంగ ఓటేయడానికి ఇచ్చావా, బయటికి పో అంటారు. అంతే కదా? ప్రభుకి స్తోత్రం. అంటే ఓటు వేయటానికి అర్హత ఏంటంటే ఆధార్ కార్డు కావాలి, లేకపోతే ఓటర్ కార్డు అన్నా కావాలా. అవి లేకుండా నా పేరును చూడు అంటే కుదరదాడా, ముందు బయటికి నెట్టేస్తారు. స్తోత్రం. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి కూడా 2 కావాలి. ఏంటయ్యి? ఆత్మతోనూ సత్యముతో. చెప్పండి, ఆత్మతోనూ. మొదట ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. అది ఏమన్నా కొట్లో కొనుక్కునేదా, లేకపోతే అది ఏమన్నా చాలా కష్టమైందా, కఠినమైందా? ఇవ్వనని చెప్పాడు దేవుడు. ఏమన్నాడు? అంత్యదినముల యందు నా ఆత్మ మనుష్యులందరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. చిన్నపిల్లలని, పెద్దోళ్ళనేం లేదు, పాస్టర్లనేం లేదు, అందరి మీద దేవుని ఆత్మ ధారాళముగా కుమ్మరించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కుమ్మరించబడిన దేవుని ఆత్మను కలిగి నువ్వు ప్రభువుని ఆరాధిస్తే అప్పుడు నీ ఆత్మ, నీ ఆరాధన పరిపూర్ణమవుతుంది. అప్పుడు దైవ కార్యాలు నీకు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాటికి ఎందరు మొక్కుతూ జీవమున్నదని వారు శ్రమపరుచున్నారు. జీవము లేని వాటికి ఎందరో మొక్కుతూ జీవమున్నదని వారు శ్రమపడుచున్నారు. జీవము ఉన్న నా యేసయ్యా, నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా. స్తోత్రం. ఆయనకేముందంట? జీవము గల దేవుడు ఆయన. ఆయన ఒట్టి రాయి రప్ప కాదుగా, బొమ్మ కాదుగా. ఆయన జీవం గల ఆత్మదేవుడు. కనుక ఆయన ఆరాధించే మనం ఏం కలిగి ఉండాలంటే, ఉత్త శరీరంతో ఆరాధిస్తే ఉపయోగం లేదు. అమ్మా తల్లిపైకి ఎత్తిన మాటలు ఆలకించండి. ఏం కలిగి ఉండాలి మనం చెప్పండి? మనలో ఆయన ఆత్మ ఉండాలి. ఆత్మ మనము కలిసి ప్రభువుని ఏం చేయాలంట? ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధించడానికి వచ్చిన మనం ఉత్త దేహముతో నా దేవుడా, నా యేసయ్య, నా ప్రభు అంటే అది దేవునికి ఇంపైన ఆరాధన కానే కాదు. ఆయనకి ఇష్టమైన, స్వచ్ఛమైన, చక్కని నీలోని ఆరాధన దేవునికి కావాలంటే అదే ఉప్పు అంటదంట కూరలో. అన్నీ చూడండి, నన్నే చూడమంటదంట. ఉప్పు లేకపోతే కూర ఎట్లా ఉంటుంది? అసలు ఆత్మ లేని ఆరాధన కూడా దేవునికి అలానే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ ఆరాధన మెచ్చి, దావీదు ఆరాధన మెచ్చి నిన్ను దావీదులాగా దీవించాలంటే ఆయన్ను ఆరాధించే మనము ఆత్మను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఆత్మను కలిగి ఉండాలి. దానికి పౌలు అంటాడు, ఆత్మను సంపాదించుకోమంటాడు. ఏంటిదంట? పరిశుద్ధాత్మను సంపాదించాలంట. అది మనకు ఒక సంపదగా ఉండాలంట. ప్రభుకి స్తోత్రం. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఉన్నతంగా దీవించబడ్డ వాళ్ళంతా ఆత్మ పొందిన వాళ్ళే. దానియేలు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు కదా. దావీదు ఆత్మ కలిగిన వాడు. యేసేపు పరిశుద్ధాత్మ పూర్ణుడు. సమూయేలు ఆత్మపూర్ణుడు. వీళ్ళంతా పరిశుద్ధాత్మలో పాలివారై ఉన్నవారు గనక ఆత్మ సంబంధులై ప్రభువుని ఆరాధించి వారు దేవుని దగ్గర సమస్తము చక్కబెట్టుకోగలిగారు. స్తోత్రం. అది మనకు అది లేకుండా పోయా. ఏం లేదు మనకి ఆత్మ. ఒకప్పుడు మీలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసేవాడు. నాకు తెలుసు, మీరు భాషలు మాట్లాడేవాళ్ళు, గంతులు వేసేవాళ్ళు, భయమరచి ప్రభువుని ఆరాధించేవాళ్ళు. స్తోత్రం. కొంతమంది కళ్ళు తెరిచి మిమ్మల్నే చూసేవాళ్ళు, ఏంది మనిషి ఎటు చేస్తుందని.
అయితే బైబిల్ చెప్తున్న మాట, మీరు పొందుకున్న ఆత్మని చల్లార్చుకోకూడదు, ఆత్మను ఆర్పకూడదు, ఆత్మను చల్లార్చుకోకూడదు. దాన్ని దినదినము ఏం చేయాలా? మండిస్తా ఆయన పెట్టిన ఆత్మ దీపాన్ని ఆర్పుకోకుండా దాన్ని మండించుకుంటా వెలిగించుకునే వారిలాగా ఉండాలి. స్తోత్రం. నేను ఆదివారం చేసే పని ఏంటంటే, నీ ఆత్మదీపము దేదీప్యమానంగా వెలగటానికి నేను వాక్యం అనే విత్తనాలను బాగా దంచి ఏం చేస్తున్నాను? మీకు ఉపదేశం అనే తైలాన్ని మీలో నింపుతా ఉన్నా. ఈ వాక్యోపదేశం దేనికంటే, నీ ఆత్మదీపం ఆరిపోకుండా ఉండటానికి, నీ ఆత్మదీపం దేదీప్యమానంగా వెలగటానికి. పరలోకం చేరటానికి 10 మంది కన్యకలు బయలుదేరారు. వాళ్ళు 5 బుద్ధి గలవారు, మరొక 5 బుద్ధి లేనివారు. వింటున్నారా? స్తోత్రం. బుద్ధి గల వాళ్ళ దీపాలు ఏమైనాయి చెప్పండి? బుద్ధి కలిగిన వారి దీపాలు దేదీప్యమానంగా వెలిగినాయి, వారి సిద్ధులలో నూనె సమృద్ధిగా ఉంది. బుద్ధి గల వాళ్ళంటే ఎవరు చెప్పండి ఒకసారి? బండ మీద పునాది వేసుకున్నవాడు బుద్ధిమంతుడు, ఇసుకలో పునాది వేసిన వాడు బుద్ధి లేనివాడు. ఇప్పుడు బుద్ధి గలవారి దీపాలు దేదీప్యమానంగా వెలిగినాయి అంటే వాళ్ళ పునాది ఎక్కడుంది? దేవుని వాక్యం మీద, అనగా దేవుని ఉపదేశం మీద కట్టబడ్డారు కనుక వారి ఆత్మ దీపాలు చక్కగా ప్రకాశమానంగా వెలుగుతూ ఉన్నాయి. వింటున్నారా? కొందరు దీపాలు ఆరిపోతున్నాయి. ఎప్పుడెప్పుడో గుర్తొస్తుంది వాళ్ళకి ఆత్మ. నేను ఒకప్పుడు ఎట్లా ఆరాధన చేశాను అనుకున్నా? స్తోత్రం. నేను ఆరాధన చేస్తూ ఉంటే అసలు ప్రభువు నాలో ఎంత 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 దివ్యమైనటువంటి ఆత్మ నాకు వచ్చేదో ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది మనకి? నన్ను చెప్పమంటారా? ఉన్న ఆత్మ చల్లారిపోయింది, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి నిద్రాత్మ వచ్చి కూర్చుంది. స్తోత్రం. ఏ ఆత్మ వచ్చి కూర్చుంది? నిద్ర. కాదంటారా? పరిశుద్ధాత్మలో ఉన్న రుచి, అందులోని బలం, అందులో శక్తిని మనం రుచి చూడగలిగితే అబ్బా, ఆ ఆత్మీయ జీవితం వేరండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు అక్కడ, ఆత్మను చల్లార్చుకోకండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించడానికి పోరాటం చేయమంటాడు. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏంటంటే, నీలో ఉన్న ఆత్మని చల్లార్చుకోవద్దు దయచేసి. నీలో ఉన్న ఆత్మను మండించటానికి, రెట్టింపు చేయటానికి ఇష్టపడాలి. అసలు పరిశుద్ధాత్మ మన మీదకి ఎలా వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? చదవండి దయచేసి మీరు. నా చదివారే, వారందరూ ఏకముగా కూడి 120 మంది కూడి వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరియు వారు ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అప్పుడు ఆకాశము తెరవబడి అని మాట చదివారు కదా మీరు. ప్రభుకు స్తోత్రం. వాళ్ళు 120 మంది ఎలా ఉన్నారు? ఆ 120 మంది ఏక మనసుతో ఎడతెగక దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఆ మాట చదవండి. సహోదరులారా, ఏంటమ్మా చూడరు? 15 కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి వచ్చుచుండగా పేతురు వారి మధ్య నిలబడి. దాని పై మాటలో చూడండి ఒకసారి మీరు. 14 వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. చూస్తున్నారా బైబిలు? ఎట్లా అంట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ వారి మీద అగ్ని నాలుకల్లాగా దిగవచ్చింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చేతులే చెప్దాం హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి, మనలో నివాసం చేయాలి, మన మీద తను ఏలుబడి చేయాలంటే మనం చేయాల్సిన పని, మనందరికీ మొదట ఏక మనసు రావాలి. అమ్మలారు వింటున్నారా? ఏం రావాలి చెప్పండి మనకి? ఏ మనసు చెప్పండి? ఏ మనసు అంటే? ఏక మనసు అంటే ఏంటి? ఎవరి మనసు ఆల్దేనానే? అసలు ముందు మన మనసు చచ్చిపోవాలి, మన మనసులోని విషయాలన్నీ చావాలా.
దేవుని మనసు మనదై ఉండాలి. ప్రభుకి స్తోత్రం. క్రీస్తు యేసుకున్న ఈ మనసు మీరును కలిగి ఉండాలి. అది ఏక మనసు అంటే మనందరి మనసులను మనోభావాలను కలిపి, ప్రభుకి స్తోత్రం, ఇక్కడ జత పెట్టినప్పుడు మనమంతా కలిసి ఏక మనసుతో మనం పనిచేసినప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. అందుకే 133వ కీర్తనలో సహోదరులు చెప్పండి, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏం కలిగి ఉన్నప్పుడు ఏంటో చెప్పండి. ఏక మనసు అంటే ఏంది? ఐక్యత కాదా? కదా. మనం ఎలా ఉండాలి? ఐక్యతగా. ఎలాగా అమ్మ మాట్లాడ నోరు తెరిచి, ఎలా ఉండాలా? ఐక్యత, ఏక మనసుతో పనిచేయాలి మనం. నా దేవుడు, నా దేవుని మందిరం, నా సహోదరులు, నా సంఘము అనేటువంటి బాధ్యత కలిగి మనం ఉన్నప్పుడు, ఏక మనసుతో అందరము కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చాడు, మన మీద కూడా పనిచేస్తాడు. స్తోత్రం. కొంచెం బిగ్గరగా. మొదటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మన మీద ఏలుబడి చేయాలని మనం కోరుకుంటే, ఏమో ఎవడు తెప్పలాడి ఎవడు కొట్టబోతే నాకెందుకు అనుకోకుండా సంఘపక్షంగా మనం ఎలా ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. అంటే మనం అందరితో కలిసిపోవాలి. హల్లెలూయా. అందరితో ఎలా ఉండాలి చెప్పండి? అందరితో ఎలా ఉండాలి? ఏక భావముతో ఒకే మాట అయి ఉండాలి మంది. అప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని సారథ్యంలో నడిపించబడతాం. వింటున్నారా? కాదు, ఎవరిష్టం వాళ్ళదే, నా దారి నాదే, నీ దారి నీదే అన్నట్టుగా మనం ఉంటే ఏమైందంటే మనలోని ఆత్మ బలహీనపడి అది ఏమైపోద్దంటే మెల్లమెల్లిగా నిర్జీవం అయిపోద్ది. మనం ఆత్మ లేని వారం అవుతాం. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి దగ్గర అవుతాం? మనలో ఆత్మ చల్లారిపోయింది. ఎవరికి దగ్గర అవుతాం? శత్రువైనా వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని హింసించకుండా, బాధ పెట్టకుండా, మన మీద వాడు వలవేసి, ఉరివేసి, పట్టి బంధించి శోధించకుండా ఉండాలంటే మన మీద పరిశుద్ధాత్మ దేవుని శక్తి బలంగా పనిచేయాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. నేను చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి. అది మనకు ఆస్తిగా ఉండాలి. అది మనలో ఏలుబడి చేయాలి. అప్పుడు ఏం రాయబడింది? మీరు యెరూషలేములోను, సమరయ, యోదయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారట. దేవుని సాక్షిగా ఉండాలంటే ఆత్మ నీలో ఉండాలి. దేవుని బిడ్డగా ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దైవ సంబంధమైన కార్యాలు ఎన్ని ఉంటే అవన్నీ చూడాలని కోరుకున్నప్పుడు నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేయాలి. స్తోత్రం. చెప్పండి గట్టిగాను. నేను అంటున్న మాటలు మీకు అర్థమవుతూనే లేదో. ఎవరుండాలి మనలో? చెప్పండి అమ్మా, ఎవరుండాలి? ఉన్నాడా? ఉంటే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తాంగా, మనం ఆత్మ సంబంధంగా బలపడి ఉంటాంగా, భాషలు మాట్లాడతాంగా, ప్రవచనాలు చెప్తాంగా, గంటల తరబడి ప్రార్థన చేస్తాంగా. అంటే పరిశుద్ధాత్మలోని యొక్క వ్యక్తిత్వం, దాని యొక్క తీరి మనలో ప్రజెంట్ అవ్వాలి కదా. స్తోత్రం చెప్పాలి. మార్పు చెందిన మనలో ఆత్మదేవుడు నివాసం చేస్తూ ఉంటే మనం ఆత్మకార్యాలు చేసేవారంగా కనపడతాం. చేయలేకపోతున్నామంటే అర్థం ఏంటంటే ఆత్మ మనలో ఏమైంది? బలహీనమైంది. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీయండి. 44వ వాక్యం చదువుతారా ఒకసారి? 44 చదవండి, మీరు చదవండి. ఒక్క నిమిషం అమ్మా. 41 నుంచి చదవండి. కాబట్టి 41 నుంచి వీరు చూడండి, ఆ సంఘము వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు, సూచక క్రియలు అపోస్తుల ద్వారా అక్కడ ఆగండి. స్తోత్రం.
అనేక మహత్కార్యాలు. రెండవది సూచక క్రియలు. సూచక క్రియలు అంటే స్వస్థతలు జరగటాలు, దయ్యాలు వెళ్ళిపోవటాలు, దేవుని యొక్క శక్తి ప్రదర్శించటానికి దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అనేక మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగినాయి అంట. ఎప్పుడు? మీరు చూడండి 42వ వచనంలో, సంఘము అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు గనుక. సంఘం అంతా దేవుని సేవకుల బోధలో, సంఘ సహవాసములో, ప్రార్థనలో, సంస్కారములో ఏ మాత్రం ఎడబాటు లేకుండా కంటిన్యూ అవుతున్నారు గనక, స్తోత్రం చెప్పండి గట్టిగా, అప్పుడు ప్రతివానికి ఏం కలిగింది? భయం. అప్పుడు అందరికీ ఏం కలిగింది? చెప్పండి, ఏం కలిగింది? భయం. తర్వాత అపోస్తుల ద్వారా అనేక కార్యాలు జరిగినాయి. చూడండి, తర్వాత విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిన దంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక తమ స్థిర ఆస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కడికి పంచిపెట్టిరి. 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించిరి. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన మనసు హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిలో చేర్చుచుండెను. చాలా మాటలు ఉన్నాయి, మీకు అర్థమవు చెప్పిన. వినండి శ్రద్ధగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వసించిన సమాజం అంతా ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని ప్రార్థన చేశారు. అప్పుడు రక్షణ పొందే వారిని దేవుడు ప్రతి దినము సంఘంలో చేర్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. నేను అంటున్న మాటలు ఏంటంటే, పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు చేసే పనుల గురించి ప్రభువు చెప్తున్నాడు. ఆత్మ పొందిన ఆ సంఘ బిడ్డలు అంతా కూడా ఏం చేస్తున్నారంటే, చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరవటంలో, ప్రార్థన చేయటంలో, ప్రతిదినము దేవుని మందిరానికి రావటంలో వారు ఎడతెక్క ఉన్నారు. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది. అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. దేవుడు తన ఆత్మ వారి మధ్యలో దినదినము బలపరుస్తూ అనేక మందిగా సంఘాన్ని అభివృద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. దేని వలన? పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన. అలలు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంఘ క్షేమం అనేది సంఘములో పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. నేను చెప్తున్న పాయింట్ అది. మీరిద్దరు వచ్చే ఆదివారం నుంచి కుర్చీలో కూర్చోండి, నువ్వు ఏం పర్లేదు. ఇప్పుడు నన్ను చూసి భయపడితే ఉపయోగం ఏముంది? చైర్స్ ఉన్నాయిగా, చైర్లో కూర్చోండి, తప్పులేదు. మీరు కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు పాపం, నేను అందుకే చెప్తున్నా. తప్పేం లేదు, అందరు కూర్చోట్లా, ఏమైంది? ఫీల్ అవ్వమాకండి దానికి మీరు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకంటే సాపుతారు కానీ పాపం బాగా బాధ, అన్నయ్య ఫీల్ అవుతాడేమో అన్నట్టుగా కూర్చుంటారు, అందుకని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క కార్యాలు చాలా గొప్ప ఉన్నాయి. నువ్వు చూస్తుంది కొంచెమే. పరిశుద్ధాత్మను పొందుకుంటే బలమైన కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. నీ ముందు దయ్యాలు వెళ్ళిపోతాయి, నువ్వు చూస్తూ ఉంటే రోగులు స్వస్థ పొందుకుంటారు. ఆత్మ కలిగి ఉంటే అంతా చేసుకోగలుగుతావు. ఆత్మ లేకుండా, స్తోత్రం చెప్పండి, భయపడతా బతుకుతావు. ఆత్మ ఉంటే అప్పుడు నిన్ను చూసే ప్రతివాడికి ఏమైంది? భయం కలిగింది. హల్లెలూయా. భయపడదామా? వింటున్నారా? భయపడదామా? ఆత్మ లేకపోతే నువ్వు భయపడతావు. ఆత్మ ఉంటే నిన్ను చూసిన వాళ్ళకి ఏమై చెప్పండి? భయము కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఆత్మను సంపాదించుకోవటానికి ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తూ దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకునేవారుగా మనం ఉందాం. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ, రెండవది సత్యం అంటే మీకు చెప్పాల్సిన పనిలే. నేను సత్య సంబంధమైన జీవితం, అబద్ధాలు చెప్పకుండా, అన్యాయంగా ఉండకుండా, క్రమశిక్షణ కలిగి ఉండటం. హల్లెలూయా చెప్పండమ్మా, గట్టిగా చెప్పండమ్మా. సత్యము, అబద్ధానికి దూరంగా, అక్రమానికి దూరంగా బ్రతకటం. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకన్నీ ఆయన చెప్తా ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు, ఆలోచన చెప్తాడు. ఆయన ఆలోచనకర్త గనక. కాబట్టి ఆత్మను సంపాదించే ప్రయత్నం చేయండి. స్తోత్రం. ఏం సంపాదించాలట? ఆత్మ సంపాదిస్తే ఆత్మ నిన్ను లోకములో
గౌరవానికి, మంచి సాక్ష్యానికి అప్పగించిద్ది. ఆత్మ లేకపోతే అవమానానికి, నిందలకి అప్పగించబడతాం. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందటానికి సిద్ధముగా ఉందాం. స్తోత్రం. ఈ అంచె దినాల్లో, చివరి దినాలలో సంఘ క్షేమము, నీ క్షేమాన్ని దేవుడు జరిగించాలంటే నీలో సాతానును జయించేటువంటి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దానికోసం సిద్ధపడదాం. అందరూ లేచి నిలబడదాం. నిలబడి కొంత సమయం దేవుణ్ణి ఏక మనసుతో ఎడతెగక స్తుతించి, కీర్తించి ప్రార్థిద్దాం. ముందుకు రండి, నా దగ్గరికి కొంచెం ముందుకు రండి. ముందుకొచ్చి, అయ్యా ఈరోజు మమ్మల్ని ఆత్మతో నింపమని, అభిషేకించమని మనమంతా దేవుని దగ్గర చక్కగా చేతులు పైకెత్తి మొరపెట్టి ప్రార్థన చేద్దాం. ఎందుకనగా వాక్యం చెప్తా ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మను సంపాదించుకునే వారిగా ఉండాలి. ఆత్మ పనులమై ఉండాలి. పరిశుద్ధాత్మలో పాలివారమై ఉండాలి. స్తోత్రం. కళ్ళు మూసుకొని అందరూ నోరు తెరిచయ్యా, నీ ఆత్మను నాపై కుమ్మరించండి. నీ ఆత్మ నాలో బలముగా పనిచేయాలి ప్రభువా. ఆత్మ సంబంధమైన జీవితం నాకు కావాలి ప్రభువా. నీ ఆత్మ నాపై కుమ్మరించండి నాయన, కుమ్మరించండి ప్రభువా. నీ ఆత్మ నాపై దించమని దేవుని ఆత్మాభిషేకం కోసం మనమంతా ప్రార్థన చేసుకుందాం.